ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు దయచేసి మందరి జీవితంలో ఈ విధంగా మరొక ఆదివారపు దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు యొక్క ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మ సాయాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి దేవా. మనిషిని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకో కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఈ ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటే ఏమిటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటే ఏమిటి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూడండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘం అనేది చాలా గొప్ప సంఘము. ఈ ఫిలిప్పీ సంఘము దేవునిలో ఎంతో బాగా ఎదుగుతూ ఉన్నది. ఈ ఫిలిప్పీ సంఘము దేవుని పనులలో ఎంతో శ్రద్ధగా సహకారం అందిస్తూ ఉన్న సంఘము ఈ ఫిలిప్పీ సంఘం. అలాగే దేవుని పనులలో పాలిభాగస్తులుగా ఉంటూ అంత మాత్రమే కాకుండా పౌలు గారి యొక్క ప్రతి వ్యక్తిగత అవసరం కూడా తీర్చేవారిగా ఫిలిప్పీ సంఘము ఉన్నది. ఈ ఫిలిప్పీ సంఘము దేవునిలో ఎదుగుతూ దేవుని పనుల్లో ఉంటూ మరి పౌలు గారికి ఎన్నో రీతులుగా సహకరిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న సంఘము ఫిలిప్పీ సంఘం. ఎన్నో సందర్భాలలో పౌలు గారు కూడా మరి కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు కానీ తెస్సలోనిక పత్రిక రాసినప్పుడు కూడా ఈ ఫిలిప్పీ సంఘాన్ని గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటాడు. ఫిలిప్పీ సంఘం అనేది చాలా గొప్ప సంఘము. ఈ సంఘము దేవుని పనులు ఎంతో ఆసక్తి కలిగి ఉన్న సంఘము, సహకారం కలిగిన సంఘము. అదే విధంగా ఎన్నో సమయాలు నా వ్యక్తిగత అవసరాలు తీర్చిన సంఘమని గొప్పగా చెప్తూ ఉంటాడు.
అలాంటి గొప్పదైన ఈ ఫిలిప్పి సంఘములో ఐక్యత లోపించిందంట. ఏమైంది? అంత గొప్పగా చెప్పబడిన ఫిలిప్పి సంఘములో ఐక్యత లోపించింది. మనస్పర్ధలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు మరి భేదభావాలు కలిగి ఉంటున్నారు. కొంతమంది అతిశయపడుతున్నారు. ఆ సంఘములో కొంతమంది వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతూ మరి ఇతరులను కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో బైబిల్ ఎలా ఉంటుందండి? ఏదైనా ఒక మాట చదివితే దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఫిలిప్పి 2:5 మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అంటే, ఆ ఫిలిప్పి సంఘంలో ఏం జరిగింది, ఆ మాట ఎందుకన్నాడంటే ఏం జరిగిందో 1-3 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అదే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను ఉతాదిశము చేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుడి. ఏం జరిగింది సంఘంలో? అంత గొప్పగా ఉన్న సంఘంలో మీరు ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం మొత్తం చదివినా కానీ ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఆ సంఘంలో ఏకాభిప్రాయం లేదు, ఏక మనసు లేదు. మరి కొంతమంది అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. అంటే చూడండి, ఎప్పుడైతే నేనే పాడుతానో, నేనే గొప్పగా వాక్యం చెప్పుతాను, నేనే ఇస్తాను, ఇలాంటి ఎప్పుడైతే సంఘంలోకి వచ్చాయనుకోండి, ఇక ఆ సంఘంలో ఐక్యత లోపిస్తుంది, ఐక్యత ఉండదు. ఇదే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అయినా కానీ ఐక్యత లోపించడానికి కారణాలు ఇవే ఉంటాయి. దేవుని బిడ్డలారా, నేనే గొప్ప, నేను అనేది ఎప్పుడైతే వస్తుందో కుటుంబంలో లేదా సంఘంలో, ఖచ్చితంగా ఏక మనస్సు కలిగి ఉండడము కష్టమైపోతుంది. అందుకే ఐక్యత లోపించిన సంఘములో వాళ్ళ ఐక్యత లోపించి కొంతమంది అతిశయపడుతున్నారు. వాళ్ళకున్న దాన్ని చూసి లేని వాళ్ళ విషయంలో చులకనగా ప్రవర్తిస్తున్నారట. అలాంటి పరిస్థితులలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి, బాగా మనం ఆలోచించాలి. సంఘం అనేది అది నాది కాదు, మీది కాదు. ఈ సంఘము ఎవరిది? యేసుక్రీస్తుది. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న నా సంఘము, యేసుక్రీస్తు సంఘం అది. మరి నేనెవరిని అంటే ఈ సంఘానికి ఒక కాపరిలాగా, ఒక సేవకునిలాగా, అంటే రైతులాగా ఉండేవాడిని. ఎందుకంటే సంఘాన్ని కూడా దేవుడు మరి పొలముతో, వ్యవసాయంతో పోల్చాడు. ఆ పొలము వ్యవసాయమైనప్పుడు ఆ సంఘానికి నేనెవరిని అంటే, కాపరెవరు అంటే ఒక రైతు లాంటి వాడు. ఏ రైతైతే సోమనిపోతుగా ఉండకుండా బాగా కష్టపడి పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా మరి కష్టపడి పనిచేస్తాడో అలాంటి రైతుకు మాత్రమే పంట ఎక్కువగా వస్తున్నది. అర్థముందా దేవుని బిడ్డలారా? సోమరిగా ఉన్నప్పుడు అదును అనేది ఉంటుంది వ్యవసాయంలో. అదును అంటే ఏ టైంలో నీళ్లు పెట్టాలి, ఏ టైంలో విత్తనము విత్తాలి, ఏ టైంలో మందు వేయాలి, పెస్టిసైడ్ కొట్టాలి, ఇవంతా కూడా దానికి ఒక అదును, ఒక టైం ఉంటుంది. దాని ప్రకారంగా అన్ని మెలకువలు కలిగి మరి రైతు అనేవాడు వ్యవసాయం జరిగించినప్పుడే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. అదే రీతిగా ఈ సంఘం అనే ఈ వ్యవసాయంలో, ఈ పొలములో సేవకుడు అనేవాడు కూడా
వాక్యముతో సంఘాన్ని సరిచేసుకుంటూ దేవునిలో నడిపించే బాధ్యత సంఘ సేవకుని మీద ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే బాగా మనం ఆలోచించిన పౌలు గారు లాంటి గొప్ప సేవకుడు ఆ ఫిలిప్పీ సంఘం అంత గొప్పగా ఉన్నా కానీ ఎప్పుడైతే ఐక్యత లోపించిందో, భేదాభిప్రాయాలు వచ్చాయో, ఏక మనసు లేకుండా సంఘంలో ఉన్నదో, మరి కక్షలు వచ్చేసాయి, వృధా అతిశయపడడం వచ్చేసిందో, ఇక ఇమీడియట్ గా సంఘము బలహీనపడిపోతూ ఉంటది దేవుని బిడ్డలారా. అందుకే సంఘానికి మనకి యేసుక్రీస్తు మనసే ఉండాలి. మనకి ఎలాంటి మనసు ఉండాలంటే యేసుక్రీస్తు వాడు కలిగిన మనస్సు మనకి ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి, ఇల్లాలు బాగుంది అంటే ఇల్లు బాగుంటుంది. అందుకే సామెత గ్రంథము కూడా మనం చదువుకుంటాం కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును 14:1 రాయబడి ఉంటుంది. సామెత గ్రంథంలో 14:1 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అని రాయబడి ఉంటుంది. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అందుకే ఇంటిని చూస్తే ఒక సామెత చెప్తారు కదా, ఇల్లును చూసినప్పుడు ఇల్లాలు ఎలాగుందో అర్థమైపోతుందట. ఇంటిని చూడగానే, ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె సోమరిపోతా మరి కష్టపడి నీట్గా పెట్టుకుంటుందా, ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితి అర్థమైపోతుందట. ఇంటిని చూసినప్పుడు ఇల్లాల గురించి ఎలా అర్థమవుతుందంటే ఎక్కడెక్కడ నీట్గా సర్దుకొని నీట్గా ఉంటే అర్థమవుతుంది కదా. అదే విధంగా సంఘం అనేది యేసుక్రీస్తు తన స్వరక్తం కొన్న సంఘం కదా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. చూడండి, ఎవరి సంఘం అంట? తన సంఘం. ఇది నా సంఘం కాదు, ఇది నేను ఇక్కడ ఇన్ఛార్జిని మాత్రమే, సేవకుని మాత్రమే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటే యేసుక్రీస్తు సంఘం అయినప్పుడు సంఘానికి పేరు కూడా ఆయన ఉండాలి. అర్థమవుందండి? సంఘానికి ఎవరి పేరు ఉండాలి? ఆయన కదా తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘానికి యేసుక్రీస్తు పేరు ఉండాలి. కానీ ఎన్ని సంఘాలకు యేసుక్రీస్తు పేరు ఉన్నది చెప్పండి, ఆలోచించండి. అంటే నా సంఘం అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము యేసుక్రీస్తు సంఘము. ఆ సంఘములో, తన సంఘములో ఏముండాలి? యేసుక్రీస్తు మనసు అందరూ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడైతే ఐక్యత లోపిస్తుందో, నేనే యోగ్యుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నేనే అని ఎప్పుడైతే సంఘములో ఈ అభిప్రాయాలు మొదలవుతాయో ఆ సంఘములో ఐక్యత లోపిస్తుంది. ఇది కుటుంబంలో కూడా వర్తిస్తుంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ ఎక్కడైతే నేనే అని అహంభావం వచ్చేసిందో అక్కడ ఇమీడియట్గా ఐక్యత లోపిస్తుంది, వాళ్ళ మనసులో కలవో దేవుని బిడ్డలారా. అందుకే ఫిలిప్పీ పత్రిక 1:2 ఎక్కువగా మాట్లాడుతున్నమాట ఏక మనస్సు, ఏకాభిప్రాయం, ఐక్యమని మాట్లాడుతున్నాడు. అది సంఘములో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, భార్యాభర్తల మధ్యలో ఉండాలి, మరి పిల్లల మధ్య కూడా, అన్నదమ్ముల మధ్య కూడా ఉండాలి దేవుని బిడ్డలారా. అలాంటి ఫిలిప్పీ సంఘంలో ఎప్పుడైతే మరి గొడవలు స్టార్ట్ అయిపోయాయో, ఒకరికొకరు హెచ్చించుకుంటున్నారో, గర్వపడిపోతున్నారో, అప్పుడు అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు. ఏమని? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రీస్తు యేసు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? మరి
ఇప్పుడు పిలిపి సంఘములో గొడవలు ప్రారంభమయ్యాయి, ఐక్యత లేదు, ఏకాభిప్రాయం లేదు, ఏక మనసు లేదు, ఒకరికొకరు మరి అతిశయపడుతున్నారు, తక్కువ కొంతమందిని చురుకులుగా చూస్తున్నారు కదా. ఇక్కడ పౌలు గారు మరి ఇవంతా రాస్తూ క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుని అంటున్నాడు కదా. ఏంటి క్రీస్తు యేసును కలిగిన మనసు ఏంటో 6 నుంచి చెప్తున్నాడు, చదవండి. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి. ఆయన దేవుని స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడట. ముందుగా ఆయన ఎవరు? దేవుని స్వరూపము కలిగిన వాడు యేసుక్రీస్తు. కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉన్నాడట. అర్థంగా దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగున్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడు. ముందుగా దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు, రెండవదిగా దేవునితో సమానంగా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తుని మన రక్షకుడు దేవుని స్వరూపము కలిగిన వాడుగా, దేవుడుగా పరలోకంలో ఉన్నాడు ఒకప్పుడు. అర్థమవుతుందండి? ఒకప్పుడు మన ప్రభువు దేవుని స్వరూపము కలిగి దేవుడుగా పరలోకములో ఉన్నాడు. అలాంటి దేవునితో సమానంగా ఉన్న ఆ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందండి? అంటే ఎంత గొప్పవాడుగా, దేవుడుగా ఉన్నవాడే భూమి మీదకి దిగి వచ్చారంటే ఆలోచించండి. ఎలాంటి మనసున్నది యేసుక్రీస్తులో? దేవునిగా ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, పరలోకములో ఉన్నవాడు, అంత గొప్ప లోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారంటే ఈ భూలోకం ఏమైనా గొప్పదా? ఇదేమైనా గొప్పదా? దేవుని వింటున్నారా? అయినప్పటికీ కూడా గొప్పదిగానే ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే మీరు బాగా ఆలోచించాలి. వచ్చింది ఎలాగొచ్చారండి? ఎలాగొచ్చారు? ఆసియా ఖండములో, ఆసియా ప్రాంతంలో ఒక చిన్న దేశమైన పాలస్తీనా దేశంలో, ఒక చిన్న గ్రామమైన బెత్లెహేము గ్రామములో కటిక పేదరాలైన మరియమ్మ గర్భాన భూమి మీదకి వచ్చి నజరేతులో పెరిగాడు. బాగా ఆలోచించండి. చిన్న గ్రామం, చిన్న దేశం, మరి ఆ రాజుల వంశము కాదు. మరియ తల్లి ఆ కుటుంబము కటిక పేద కుటుంబం, వడ్రంగి మరి కుటుంబములోకి వచ్చాడు యేసు ప్రభువారు. వడ్రంగి కుటుంబం ఎలాగుంటుందండి? అక్కడొక రంభము, ఇక్కడొక బానిస, ఎలాగుంటుంది? అలాంటి కుటుంబంలో ఎందుకయ్యా యేసయ్యా నువ్వు ఇంతగా తగ్గించుకొని దేవుడిగా ఉన్న నీవు ఈ భూమి మీదకి ఎందుకు ఇంతగా తగ్గించుకొని ఒక చిన్న దేశంలో, ఒక చిన్న గ్రామములో, ఆ గ్రామంలో ఒక చిన్న పేదరాని కుటుంబములో, ఒక చిన్న నజరేతనే పట్టణములో, నజరేతనే గ్రామములో నువ్వు పెరిగావు అంటే ఏమంటున్నాడు? ఎందుకు? నీకోసమే, మన కోసమే. అంటే దీంట్లో ఏమి కనబడుతున్నది? తగ్గింపు కనబడుతున్నది. ఆ తగ్గింపు లేకనే ఫిలిప్పీ సంఘములో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఏ సంఘంలో అయినా యేసుక్రీస్తు లాంటి మనసు లేకపోతే ఆ సంఘం బాగుపడదు, ఆ సంఘము దేవుడు అనుకున్నట్టుగా ఉండదు. దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తును కలిగిన ఈ మనసు ఎలాంటి మనసు? దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. అలాంటి వాడు భూమి మీదకి వచ్చాడు. భూమికి వచ్చి ఒక సాధారణమైన జీవితం, ఒక సాధారణమైన జీవితం. వాస్తవానికి యేసుక్రీస్తు ఏమైనాడు పరలోకములో? ఒకసారి ఈ వాక్యం ఇలాగే ఉంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటే, 1-2-3 చదువుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ రోజు మనము తింటున్న ఆహారము, చూస్తున్న జంతువులు, ఈ ప్రకృతి అంతా కూడా యేసుక్రీస్తు లేకపోతే లేదు, యేసుక్రీస్తు కలిగించకపోతే లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి యేసుక్రీస్తు చదవమ్మా. ఆయన
ఆదియందు దేవుని యొద్ద ఎవరు ఆయన? యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. సమస్తం ఆయన మూలముగా కలిగెను. మొదటి నుంచి చదవమ్మా. ఆదియందు వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. 1 నుంచి 3 వరకు చెప్పాను కదా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండే. అంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుడు, దేవుని కుమారుడుగా, దేవుడుగా, వాక్యంగా పరలోకంలో ఉన్న ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. కానీ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదట. సృష్టికర్త ఆయన, ఇదంతా సృష్టించిన యేసుక్రీస్తు అంత గొప్పగా ఉన్నవాడు, వాక్యమైన దేవుడుగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14 వచనం. ఆ వాక్యం శరీరధారి అయి ఆ వాక్యము, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన 2000 సంవత్సరాల క్రితం. అంటే అంత సృష్టికర్త అయిన వాడు, అంత గొప్ప శక్తి కలిగిన వాడు, ఈ సృష్టిని తయారు చేసిన వాడు భూమి మీదకి వచ్చారంటే ఆయన మనస్సు ఎలాగున్నదో ఆలోచించండి. దేవుని బిడ్డ ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు ఈరోజు మీలో మనలో ఉన్నదా? దేవుని బిడ్డ సంఘాల్లో ఉన్నదా? ఆలోచించండి. చదమ్మా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి కంటిన్యూ చేద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, ఎలాంటి పోలిక? దేవుడుగా ఉన్న ప్రభువు, దేవుని ఆత్మగా ఉన్న దేవునిగా ఆత్మగా ఉన్న ప్రభువు పరలోకములో ఇప్పుడు ఎలాగ రావాలి? మనుష్య రీతిగా పిండముగా రావాలి. అంటే మరియ తల్లి గర్భములు ఒక పిండముగా తయారై భూమి మీదకి వచ్చి మనలాగా అన్ని ఆకారం ధరించుకుని పెరిగి పెద్ద కావాలి కదా. అలా దేవుడుగా ఉన్నాడు, పరలోకములో ఆత్మగా ఉన్నాడు. అంత గొప్పవాడు పిండముగా మరియ తల్లి గర్భము ద్వారా భూమి మీదకి రావడానికి సిద్ధపడ్డాడంటే ఆలోచించండి. మనుష్యుల పోలిక, అది మనుష్యుల పోలికగా పుట్టి ఇంకేందన్నా దాసుని స్వరూపము ధరించుకోడు. దాసుడంటే బానిస. దాసుడంటే ఎందుకు తెలుసండి? బానిస. దాసులు అంటే ఒక యజమాని ఏది చెప్తే చేయాలి తప్ప తన సొంతంగా ఏమి చేయడానికి అవకాశం ఉండదు. అది దాసుడు, అది బానిస. అంటే యేసుక్రీస్తు గొప్పవాడు, దేవుడుగా వాక్యమైన దేవుడిగా ఉన్న ఆయన మరి భూమికి మనిషి రీతిగా మనుషుని పోలికగా పుట్టిన ఆయన దాసుని స్వరూపం. అంటే ఆలోచించండి, అందుకే తండ్రికి దాసుడు, తండ్రికి బానిసగా ఉన్నాడు, తనైన దేవునికి దాసుడుగా ఉన్నాడు. అందుకే నేను చెప్పే మాటలు నావి కావు, నేను చెప్పే మాటలు నా తండ్రి, ఇవి నా మాటలు కాదు, నా తండ్రి చెప్పినట్టే చెప్తున్నానని మాట్లాడుతూ ఉంటాడంటే దాసునిగా భూమి మీద ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి యేసు ప్రభు వారికి అధికారం ఇవ్వలేదు తండ్రి. అలాంటి క్యారెక్టర్, అలాంటి పాత్రను ఎన్నుకున్నాడు. ఆలోచించండి. దాసుని స్వరూపం అంటే ఇక స్వాతంత్రం ఉండదు వాళ్ళకి. యజమాని ఏది చెప్తే అది చెయ్యాలి. అలా యజమానుల తండ్రి ఏమి చెప్తే అది చేసుకుంటూ 33 సంవత్సరాల భూమి మీద బ్రతికారు. అలా బ్రతికిన ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచించండి. ఏమర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడంటే ఎంటీ చేసుకున్నాడు. కాళిక అంటే పరలోకములో తండ్రి దగ్గర దేవుడుగా, దేవుని కుమారుడుగా ఉన్న ఆయన సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ కూడా రిక్తునిగా చేసుకోవడం అంటే ఎంటీ చేసుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. బాగా వినండి దేవుని బిడ్డలారా, అంతగా తగ్గించుకున్నాడు. అంటే
యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు అంటే ఎలాంటి మనసు? తగ్గింపు మనసు. తగ్గింపు మనసు. ఎంత గొప్పవాడు అంతగా తగ్గించుకుంటే మనమే పాటి వాళ్ళమండి విర్రమిగుతా ఉంటాం. దేన్ని చూసుకుని విర్రమిగుతాం? అంత గొప్ప ఆయననే దేవునితో సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆ భాగ్యాన్ని వదిలిపెట్టుకుని భూమి మీదకి వచ్చి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనని తాను రిక్తులుగా చేసుకున్నాడంటే మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి ఆలోచించిన. అందుకే మనలో సంఘములో ఏముండాలి? యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి, పోలి ఉండాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? అంత గొప్పవాడే తగ్గించుకుంటే మనము ఇంకెంతగా అలాంటి యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలనేది బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. లేదంటే ఎందుకంటే దేవుని బిడ్డలారా కింద మాటల్లో ఇంకేముంటుందంటే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. అర్థమవుతుందండి? ఈ మధ్య ఈ మాట బాగా మరి వైరల్ అయింది. మీరు గమనించారు, ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో మనక్కడున్న ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన కానీ పవన్ కళ్యాణ్ అని ఆయన కానీ ఈ మాటలు బాగా మరి మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అనేది ఎంత వాస్తవం ఉందని వారు మాట్లాడుతూ ఉన్నారు. అర్థముందండి? దాన్ని వాడుకుంటున్నారు. అలా అందరూ వాళ్ళు వాడుకుని ఈ మాటని మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ తగ్గించుకున్న ఆయన సృష్టికర్త, తగ్గించుకున్న ఆయన దేవుడిగా పరలోకములు ఉన్న ఆయన. అలాంటి ఆయన తగ్గించుకున్న భూమి మీదకి వచ్చి ఒక పేద కుటుంబంలో, ఒక చిన్న గ్రామంలో, ఒక నజరేతు అనేది ఒక మామూలు గ్రామం అండి. నజరేతు నుంచి మంచిదేమైనా వస్తుందా అంటాడు నతనీయులు. యోహాను సువార్తలో చదువుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసినో ఆయనను కనుగొంటిమి అని ఫిలిప్పు గారు నతనీయులతో అంటున్నప్పుడు ఆయన అంటున్న మాట, ఆయన యోసేపు కుమారుడు నజరేయుడైన యేసుని అని అతనితో చెప్పాను. అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే చూడ, నజరేతు కూడా ఎలాగుందో చూడండి. అలాంటి దాంట్లో ఇంత మంచివాడు ఆశ్చర్యపోతున్నాడు. నజరేతులో యేసు ప్రభు ఏంటండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుని బిడ్డలారా, వాస్తవానికండి అంతగా తగ్గించుకున్నాడు అంటే కారణము ఎవరి కోసం తగ్గించుకున్నాడు? ఎవరి కోసం తగ్గించుకున్నాడండి? నీ కోసం, నా కోసం, మన కోసమే తగ్గించుకున్నాడు. నీలో తగ్గింపు ఉన్నదా? నీలో తగ్గింపు ఉన్నదా? నీ కుటుంబంలో తగ్గింపు ఉన్నదా? నీ జీవితంలో తగ్గింపు ఉన్నదా? అంటే మనని రక్షించడానికి, మన పాపాలు కడిగివేయడానికి, మనని పనులకు వారసులుగా చేయటకు అంత అధికారము కలిగిన ఆయన తగ్గించుకుని భూమికి వస్తే మనము తగ్గింపు లేకుండా జీవిస్తే ఎలాగ చెప్పండి? ఎలాగా? అందుకే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. సంఘమంతా కలిగి ఉండాలి మనసు. అలా కలిగి లేకపోతే సంఘములో గొడవలు, సంఘములో మిస్అండర్స్టాండింగ్స్, ఏకాభిప్రాయం ఉండదు, ఏక మనసు ఉండదు. అర్థముందో దేవుని బిడ్డలారా? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎంత గొప్ప మనసు యేసుక్రీస్తు వారిదంటే ఆయన ధనవంతులుగా ఉండి మనము ధనవంతులు కావడానికి ఆయన దగ్గర అలాంటి మనసు ఆయనది. 2 కొరింథీ పత్రిక 8:9లో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం దేవుని బిడ్డలారా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము
ఆయన దరిద్రుడయ్యాడు. అంత గొప్ప ఆధిక్యము కలిగిన యేసుక్రీస్తు మన నిమిత్తము దరిద్రుడుగా అయ్యాడంటే ఎందుకు అంటే నీవు తోటి వారి విషయములో మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిందని మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడంటే మనల్ని రక్షించిన ఆయన తగ్గించుకుని వచ్చాడంటే అలాంటి తగ్గింపు మనలో కనబడుతున్నదా? మన సంఘములో మన కుటుంబాల్లో కనబడుతున్నదా? ఆలోచించండి. అంటే తోటివానికి నువ్వు మేలు చేయడానికి ఎంతైనా నష్టపోవాలి, కానీ మేలే చేయమంటున్నాడు, తగ్గించుకోమంటున్నాడు. ఎలాంటి పరిస్థితులైనా క్రైస్తవులుగా మనమంతా తగ్గించుకునే జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అలాంటి మనసు కలిగి మనకి చూపించాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి, మనము బాగా ఆలోచించాలి. ఇంకో మాట కూడా ఆయన గొప్పతనం గురించి కొలస్సీ పత్రిక 1:15 కూడా, కొలస్సీ పత్రిక 1:15 ప్రభువారి గురించి ఎంత మంచి మాటలో మనము మరి చూడొచ్చు బైబిల్లో. అంటే కొలస్సీ పత్రిక 1:15 ఆయన ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు. యేసుక్రీస్తుకి పరలోకములో మరణము లేదు, మరణము లేనివాడుగా ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడుగా ఉన్నవాడు. అంత గొప్పవాడు తనను తాను రిక్తులుగా చేసుకుని తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకొని రిక్తులుగా చేసుకొని భూమి మీదకి వచ్చింది మన కోసమే. దేవుని బిడ్డలారా మనము కూడా అలా ఆయనే తగ్గించుకుంటే మనమెంతటి వాళ్ళమండి? అంత గొప్పవాడు తగ్గించుకుంటే నువ్వు నేను ఏ పాటోళ్ళం చెప్పండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనుష్యులు మనల్ని హెచ్చిస్తే అది నిలబడదు, మనుషులు హెచ్చిస్తే అది ఎంతో కాలం నిలబడదు. కానీ దేవుడు హెచ్చించాడు అనుకోండి, దేవుడు హెచ్చిస్తే దాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఈరోజు యేసుక్రీస్తు విషయంలో మొదటి 100 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించినా ఏమి చెప్పినా కొడుతున్నారు, చంపుతున్నారు, యేసుక్రీస్తుని లేకుండా చేస్తామంటున్నారు. సాధ్యపడిందా? సాధ్యపడదు. ఎందుకంటే హెచ్చింపబడ్డాడు. అదే 2వ ఫిలిప్పీ పత్రికలో అక్కడ రాస్తున్నాడు చూడండి. అంతగా తగ్గించుకున్నందుకు దేవుడు ఏం చేశాడు యేసుక్రీస్తు విషయంలో? ఫిలిప్పీ పత్రిక 2:9 అందుచేతంటే తను తాను తగ్గించుకోవడం చేత, తను తాను రిక్తులుగా చేసుకున్నట చేత, అంత గొప్పవాడుగా ఉన్నాయన మనుష్య రీతిగా భూమి మీదకి వచ్చుట చేత, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను హెచ్చించలే, అధికముగా హెచ్చించి. ఎంత అధికంగా తగ్గించుకున్నాడో అంత అధికముగా హెచ్చింపబడ్డాడు. అదే చెప్పాడు లోకానికి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. ఇక ఈ తగ్గింపు అంటే యేసు ప్రభువే నిదర్శనం అండి. తగ్గింపు అంటే యేసుక్రీస్తుతో తగ్గించుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఉండరు కూడా. నిలువెత్తుని దర్శనం తగ్గించుకోవడానికి యేసుక్రీస్తు. అలాంటి ప్రభుని దేవుడు ఏం చేశాడట? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. ఎంత గొప్ప స్థానంలో దేవుడు పెట్టాడు యేసు పొందుచున్నాడు. అంటే యేసుక్రీస్తు కలిగిన మనస్సు సంఘములో అందరూ కలిగి ఉండాలి, అందరూ తగ్గింపు కలిగి ఉండాలి, అందరూ ఎదుటివాడిని తనకంటే గొప్పవాళ్ళుగా ఎంచుకోవాలి తప్ప నేనే గొప్పవాడిని, నేనే చెబుతాను, నేనే పాడుతాను, నేనే ఇస్తాను
ఉన్నానని ఆ గర్వం అనే ఆలోచన సంఘంలో ఎవరి దగ్గర కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంతటి వాడే అంతగా తగ్గించుకుంటే ఆయన దేవుడు ఎంతగా అధికంగా హెచ్చించాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని బిడ్డలారా ఇంకొక మాట కూడా చూస్తే ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడనే మాట. అంత గొప్పవాడు యేసుక్రీస్తు లాంటి అంత గొప్పవాడు దేవుడుగా ఉన్న ఆయన మనుష్యుని పోలికగా ఒక పేద కుటుంబంలో పుట్టిన ప్రభువు ఎవరి కాళ్ళు కడుగుతున్నాడండి? శిష్యుల కాళ్ళు. ఆలోచించండి, ఆ తగ్గింపు అనేది, ఆ తగ్గింపు ఈరోజు సంఘాల్లో కనబడడం లేదు. దేవుడు కూడా మనలో కనబడడం లేదు, మీలో కనబడడం లేదు. ఆ తగ్గింపు అనేది ఖచ్చితంగా మనలో ఉండవలసినదే. చదవమ్మ యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించ. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతికి సమస్తాన్ని అప్పచెప్పాడు. అయినప్పటికీ కూడా మనం అది గమనించాలి. ఈరోజు ఒక కంపెనీలో ఒక పెద్ద పోస్టులో నువ్వు ఉంటే వీళ్ళంతా నా మాట వినాలను గర్వపడతావు. నేను మేనేజర్ని, నేను టీమ్ లీడర్ని, నా కింద ఇంతమంది పనిచేస్తానని గర్వపడతా ఉంటాడు మనిషి. కానీ సమస్తాన్ని యేసుక్రీస్తు చేతికి అప్పచెప్పితే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? చదవమ్మ మళ్ళా. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియో తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రమును పక్కన పెట్టి ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఏంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనసు ఏంటండి? ఆ కాళ్ళు కడిగే మనసు ఏంటండి? ఆ తగ్గించుకునే మనసు ఏంటండి? ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ప్రభు అని చెప్తారు ఒక ఉపమానము. ఇద్దరు మందిరానికి వెళ్తారు ప్రార్థన చేయడానికి, పరిసయ్యుడు సుంకరి. కానీ పరిసయ్యుని ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ఆయన తను హెచ్చించుకొని గొప్పగా చేసుకుని ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? ఈ పక్క ఈ సుంకర్లాగా నేను కాదు, నేను వారానికి 3 సార్లు చదవొక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయం. పరిసయ్యుడు ఎలా హెచ్చించుకుంటున్నాడు చూడండి. ఎవరైతే హెచ్చించుకుంటారో గుర్తుపెట్టుకోండి, తగ్గించబడతారు. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండకుండా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నట. ఎన్నిసార్లు? వారానికి 2 మారులు. మనము నెలకొకసారి కూడా ఉండం. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడట. సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను తనను తాను ప్రార్థించుచుండెను. ఈ ప్రార్థనలో ఏమున్నది? హెచ్చించుకుంటున్నాడు, గొప్ప చేసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడో దేవునికి తెలియదా? ఈ వద్దంటున్నాడు. ఇలాంటి సంఘములో వద్దు, నిన్ను హెచ్చించుకోవడం వద్దు. ఇమీడియట్ గా చెప్పిస్తాడు మనకు రిజల్ట్ చెప్పేసాడు. చూడండి, అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కళ్ళెత్తుకే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఇదేంటిది? తగ్గింపు. ఇది తగ్గింపు. రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడు దేవుని దృష్టిలో? తగ్గించుకున్నవాడు నీతిమంతుడు. తను హెచ్చించుకున్నవాడు నీతిమంతుడు కాదు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. సంఘములో అయినా మన కుటుంబములో అయినా మనం బయట ఉన్నా మనము తగ్గాలి. కానీ మనమేమంటున్నామో తగ్గేది లేదంటున్నాం. తగ్గేది లేదన్నది లోకము నేర్పిస్తుంది. కానీ తగ్గమంటున్నాడు యేసుకి. నువ్వు తగ్గితే హెచ్చింపబడతావు అంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు.
ఆ ప్రార్థన సుంకరి ప్రార్థన ఏమైపోయింది? అనుమతించబడ్డది. ఆ తగ్గింపు ప్రార్థన అనుమతించబడ్డది. నీతిమంతులుగా దేవుని చూస్తే కనపడ్డాడు. కానీ అదే పరిశీలి ప్రార్థన ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? హెచ్చించుకున్నాడు కాబట్టి, తను గొప్పగా చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఫెయిల్ అయిపోయింది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ గ్రంథములో ఆది కాలం నుంచి మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు తనను తాను తగ్గించుకున్న వాళ్ళు ఏ విధంగా హెచ్చింపబడ్డారో, తనను తాను హెచ్చించుకున్న వాళ్ళు ఏ విధంగా తగ్గింపబడ్డారో ఒకసారి మనం ఆలోచిద్దాం. మొదటగా తనను తాను తగ్గించుకున్న వారిలో మొదటగా అబ్రహాము కనబడతాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, నీవు నీ భార్యని నీ కుటుంబాన్ని తీసుకుని బయలుదేరు అని చెప్పగానే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో అడగకుండా బయలుదేరిన గొప్ప విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. అలాంటి అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అప్పటికి ఆధారం లేదు, విశ్వాసానికి ఆధారం లేదు. విశ్వాసం ఆధారం లేనప్పుడు నమ్మాడు. కానీ ఇప్పుడు మనకి 66 పుస్తకాల ఆధారం ఉన్నాయి. మన విశ్వాసం ఎలా ఉన్నది మరి? ఆయనకు అసలు ఏ ఒక్క పుస్తకం లేనప్పుడు నమ్మాడు. ఆయన విశ్వాసానికి ఆధారం లేనప్పుడు నమ్మిన అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. 66 పుస్తకాలు ఆధారం కలిగిన మనం ఎక్కడున్నాం ఆలోచించండి. అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన ఆయన కనాను దేశంలో ఉన్నప్పుడు శారా చనిపోగానే ఆమెను పాతి పెట్టడానికి స్థలం అడిగినప్పుడు ఆ కనాను ప్రాంతంలో వాళ్ళు అన్నది ఏంటి? నీవు ఎక్కడంటే అక్కడ తీసుకుని మహారాజు అన్నారు ఆయనని. ఎవరిని? అబ్రహాము గారిని నువ్వు మహారాజుని. ఆలోచించాలి. అంటే అంతగా హెచ్చించబడ్డాడు. తగ్గించుకున్న అబ్రహాము ఎంతగానో దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. చివరికి నువ్వు మహారాజని అన్నట్టుగా అక్కడ కనాను ప్రాంతంలో ప్రజలు అంటున్నారంటే ఆయన ఎంతగా తగ్గించుకుంటే అంత గొప్పగా హెచ్చింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. మరి ఇస్సాకు వాస్తవానికి దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా ఎంత గొప్పవాడంటే చిన్న ప్రాయములో పుట్టగానే దేవుడు బలి అడుగుతాడు. ఇస్సాకుని బలియమని అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకుని తీసుకుని 3 దినాల ప్రయాణమైన ఆ కొండ దగ్గరికి బయలుదేరుతాడు. దేనికండి? బలియడానికి. ఆ బలియడానికి వెళుతున్నప్పుడు ఆ కట్టెల మోపు కత్తి ఎవరినెత్తి మీద పెడతాడు? ఇస్సాకు తల మీద పెడతాడు. అప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయనా కట్టెలున్నవి, కత్తి ఉన్నది, గొర్రె పిల్ల ఏది? ఎలా కనిపిస్తుంది? తండ్రి మనసు ఎలాగుంటుందో ఆలోచించిన మాట. కానీ దేవుడు చూసుకుంటాడు నాయన. దేవుడు ఆయన విశ్వాసం చూడండి. దేవుడు చూసుకుంటాడు నాయన అన్నాడు. వాస్తవానికి ఆ కట్టెల మీద ఆయనని ఇస్సాకును పరుండి పెట్టినప్పుడు మరి అబ్రహాము ముసలిమాను వృద్ధుడు కదా, ఆయన పారిపోవచ్చు. కానీ అలా పోలేదు దేవుని బిడ్డల. అలాంటి మరి ఇస్సాకు 40వ సంవత్సరంలో వివాహం జరిగింది ఆయనకి. అప్పుడు వరకు ఏ స్త్రీ వైపు చూడలేదు. ఈ రోజు ఎలాగుంది సమాజము? 12-13 సంవత్సరాల్లోనే చాటింగ్లు, లవ్లు, లివింగ్ రిలేషన్షిప్ అంటే దరిద్రమైన పనులను ఇప్పుడు చేస్తున్నారంటే తల్లిదండ్రుల పెంపకం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ఎంత దరిద్రంగా ఉందో ఆలోచించండి. పిల్లలు ఎలా పెంచుతున్నారు? 12-13 సంవత్సరాల వయసులో ఈ చాటింగ్లు ఏంటి, ఈ లివింగ్ రిలేషన్షిప్లు ఏంటి, ఈ ఓలో లాడ్జీలు ఏంటి, ఏం జరుగుతున్నది అసలు ఆలోచించండి దేవుడు. కానీ ఇస్సాకు ఆయన 40 సంవత్సరాల వయసు వరకు నీతిగా భయభక్తులు కలిగి పెరిగాడు. అలాంటి ఆ ఇస్సాకుకు రెబ్కా అనే భార్యను తీసుకురావడానికి అబ్రహాము తన సేవకుల పెద్ద దాసుని పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు ఆ యొక్క ఏదైతే వీళ్ళ సొంత ఊరు ఉన్నదో, అబ్రహాము గారి ఊరు ఉన్నదో విడిచి వచ్చేసాను కదా మనం, ఆ ఊరికి వెళ్ళి అక్కడ రెబ్కాను తీసుకొని రావడం జరుగుతుంది. ఇస్సాకు వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆలోచించండి. అంటే ఇస్సాకు అని ఆయన కూడా ఎంతగా తగ్గించుకొని జీవించాడు, ఎంత నీతిగా బ్రతికాడు, చాలా దీవించబడ్డాడు ఆయన.
చాలా ఆశీర్వదింపబడ్డాడు ఇస్సాకు. ఇక ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబు వస్తాడు. ఈ యాకోబు కూడా తన మామ దగ్గర 14 సంవత్సరాలు మరి జీతం చేసినప్పుడు 10 సార్లు మోసం చేసి జీతం మారుస్తాడు వాళ్ళ మామ లాబాను. ఎన్నిసార్లు అండి? 10 వట్టి చేతులతో పదనమామ వెళుతాడు. ఎవరు? యాకోబు. అక్కడ వెళ్ళిన తర్వాత తన మామైన లాబాను అతన్ని 10 సార్లు మోసం చేసి జీతం మార్చినా గానీ ఏమనకుండా అక్కడ జీవించి ఎంతగానో ఆశీర్వదింపబడతాడు, దీవించబడతాడు. అంటే వీళ్ళంతా ఎవరండి? తగ్గించుకొని హెచ్చింపబడిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఎవరు? తగ్గించుకొని హెచ్చింపబడిన వాళ్ళు. ఒక యోబుని గురించి మనం ఆలోచిస్తే, యోబు గారు కూడా ఎంతో ధనవంతుడు. ఆ కాలంలో ఊజు ప్రాంతంలో ధనవంతుడిగా ఉన్నాడు. కానీ తనను తగ్గించుకొని జీవించి లాస్ట్కి ఇబ్బందులు అనుభవించిన గానీ గొప్పగా హెచ్చింపబడ్డాడు. అదేవిధంగా యోసేపు గురించి మనం ఆలోచిస్తే, యోసేపు ఐగుప్తు ప్రాంతంలో తనను గుర్తుపట్టే వాళ్ళే లేరు. అయినప్పటికీ భయభక్తులు కలిగి దేవుని మాటలకు లోబడి ఏ తప్పు చేయకుండా ఆయన భయభక్తులు కలిగి బతికినప్పుడు రాజు తర్వాత రాజంతుల వానిగా హెచ్చింపబడ్డాడు. ఎవరండి? యోసేపు. ఇక దానియేలు విషయానికి వస్తే, దానియేలు గారు కూడా వాస్తవానికి ఆ మాదీయ పారసీక ఆ సామ్రాజ్యంలో గొప్ప పదవిలోకి వెళ్ళిపోతాడు దానియేలు. అంటే ఎవరెవరు తగ్గించుకున్నారో వాళ్ళంతా కూడా హెచ్చింపబడ్డారు. బైబిల్ చెబుతున్నది, యేసుప్రభు అన్నాడంటే ఏదో చెప్పాలని కాదు, అక్కడ తగ్గించుకొని చెప్పాడు. తగ్గించుకొని ఆ తగ్గింపు ఎవరు చేయలేరు దేవుడు. అంత గొప్పగా తగ్గించుకున్నది ఎవరి కోసం అండి? నీ కోసము, నా కోసమే. మన కోసము తగ్గించుకున్నప్పుడు మరి మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి కదా. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. మనలో కూడా తగ్గింపు జీవితం కోరుకుంటున్నాడు. తగ్గింపు మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు మనము కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుడు బిడ్డలారా, ఎంతో మంది భక్తులు కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి పౌలు గారు కూడా వాస్తవానికి ఆయన కూడా జ్ఞానవంతులుగా ఉన్న ఏనాడు కూడా దాని గురించి ఆయన మాట్లాడకుండా తగ్గించుకుని నేనైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే విధంగా నిలబడిపోయాడు. హెచ్చింపబడ్డాడు. ఎవరు? పౌలు గారు. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఇంకా ఎంతో మంది ఉన్నారు. కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాము. రెఫరెన్స్ లేకుండా ఎందుకు చెప్పారంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా తగ్గించుకుని హెచ్చింపబడిన వాళ్ళు. దేవుడు వీళ్ళని హెచ్చించాడు, కానీ హెచ్చించుకుని తగ్గింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ లిస్టులో ఆదాము కూడా వస్తాడండి. ఎందుకంటే ఆదాము గారు ఏంటి పరిస్థితి అని దేవుడు అడిగినప్పుడు ఆ తప్పు ఒప్పుకొని తండ్రి తప్పైపోయిందన్నా బాగుండేది. అలా అనకుండా తప్పును దేవుని మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆదాము కూడా వాస్తవానికి హెచ్చించుకున్నట్టుగానే కనబడుతున్నది. తర్వాత కయను, ఈ కయను ఏమంటాడండి? నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా? నేనేమన్నా కావలివా అంటే ఎంత గర్వం! దేవునితో అనే మాట నేనది దేవునితో అనొచ్చలా? నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడా అని హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న తర్వాత ఏమైపోయింది? ఆయనది అడ్రస్ లేక దేశదిమ్మరిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన తర్వాత ఇక కయను తర్వాత మనం ఆలోచిస్తే నెబుకద్నెజర్ అనే ఈ చక్రవర్తి రాజు ప్రపంచాన్ని ఏలాడిన ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలిన ఈ నెబుకద్నెజర్ని దేవుడు నిలబెట్టాడు అక్కడ. ఆయన ఏమనుకున్నా, ఇది నా టాలెంట్, నన్ను చూసి ఎంతమంది భయపడిపోతున్నారు, నేను గొప్ప చక్రవర్తిగా ఉన్నాను అనుకుంటున్నాను. అంటే నేను అనుకుని రాజుగా చక్రవర్తి అయినాను అనుకుంటున్నాడు తప్ప దేవుడు ఆయన అక్కడ పెట్టాడనేది ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? గడ్డి తినిపించాడు. దేవుడు గడ్డి, పశువులు వేసే గడ్డి అడవిలో తినిపించాడంటే హెచ్చించుకున్నవాడు ఏ విధంగా తగ్గింపబడ్డాడో బాగా ఆలోచించాడు. తర్వాత ఆయన కుమారుడు ఎవరు? బెల్షెసరు. ఈ మధ్యనే పోయిన వారే మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. బెల్షెసరు అనే ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండి బంగారు పాత్రను తీసుకువచ్చి దాంట్లో ద్రాక్షరసము తాగి అక్కడ ఉన్న దేవతల ముందు డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసినప్పుడు ఒక చేతి వచ్చి ఆ వ్రాతం రాసి ఆయన అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంది? నువ్వు దేవుని దగ్గర నువ్వేం చేశావు? హెచ్చించుకున్నావు కాబట్టి
నీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నానని భూమి నుంచే తీసేశారు. అంటే మనము కూడా తగ్గించుకుంటేనే భూమి మీద ఉంచుతాడు. మనం తగ్గించుకుంటేనే ఇంకా దేవునిలో కొనసాగిస్తాడు. హెచ్చించుకుంటే కొంతమందిని తీసేసినట్టుగా కనబడుతుంది. అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోకూడదు దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఆ ఫరో చక్రవర్తి గురించి కూడా మనం ఆలోచిస్తే, ఈ ఫరో నేను ఆయన మాట వినడము యెహోవా ఎవడు అన్నాడు. ఎవరండి? ఫరో. నేను ఆయన మాట వినడకు యెహోవా ఎవడు అన్నాడు. 10 తెగులు పంపించాడు యెహోవా దేవుడు ఆయనకి. ఆ 10 తెగుళ్ళు వచ్చినా కానీ, అవన్నీ చూసినా కానీ తనను తాను హెచ్చించుకుని మరి యెహోవా ఎవరు అని ప్రశ్న వేశాడు. కాబట్టి తర్వాత ఫరో రాజు పరిస్థితి ఏమైపోయిందో మనకి బాగా తెలుసు. తర్వాత అహాబు రాజు, ఈ అహాబు రాజు యెజెబెలు భర్త అహాబు రాజు కూడా తనను తాను హెచ్చించుకున్నాడు. కాబట్టి తర్వాత ఆయన కుక్కచావు చచ్చాడు. మనకి ఇవన్నీ బాగా తెలుసు. మీకు ఇవన్నీ ఎన్నో సందర్భాలను బట్టి, అంశాలను బట్టి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో హేరోదు కూడా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21 నుంచి 23 చదువుకుంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21 నుండి 23 వరకు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, ఆ రాజపీఠము రాజవస్త్రాలు ఎవరిస్తే వచ్చాయండి? హేరోదుకి దేవుడిస్తే వచ్చాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఏమన్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి అతడు దేవుణ్ణి మహిమపరచనందున, అంటే తగ్గించుకోవాలయన, తగ్గించుకోకుండా నిజంగానే ఆయన గొప్పవాడిగా ఊహించుకున్నాడు. కాబట్టి ఆయన దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతని మొట్టెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. తగ్గించుకున్న వాళ్ళు ఏ విధంగా హెచ్చింపబడ్డారో కూడా మనం మాట్లాడుకున్నాము. హెచ్చించుకున్న వాళ్ళు ఏ విధంగా తగ్గింపబడ్డారో, భూమి నుంచి తీసివేయబడ్డారో మాట్లాడుకున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, మనము కూడా యేసుక్రీస్తుకు కలిగిన మనసే మనము కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. అది మనమంతా యేసుక్రీస్తు శరీరంలో ఎవరమో మనమంతా కూడా అవయవాలము. ఎక్కడైనా మన దేహంలో చేతు ఎప్పుడైనా కన్ను నేను నీకంటే గొప్పదాన్ని అంటదండి. మనకున్న అవయవాలలో ఎప్పుడైనా కానీ కన్ను చేతును చూసి నేను నీకంటే గొప్పదానని, నేను లేకపోతే నీ బతికేంది అంటదా? అన్నది కదా. కాలు కన్నును చూసి అంటుందా? ఇలాంటి ఏమి లేవు. అంటే మనమంతా ఎవరమో యేసుక్రీస్తుకి అవయవాలము. ఎఫెసీ పత్రిక చివరిగా 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో మనం అంత ఎవరము? అవయవములము. యేసుక్రీస్తుకి ఎలాంటి మనసు ఉన్నది? మరి ఎలాంటి మనసు ఉన్నది? తగ్గింపు మనసు ఉన్నది. మరి మనలో ఏముండాలి? యేసుక్రీస్తుకు కలిగిన మనసు మనలో, నీలో, నాలో, సంఘములో, మన కుటుంబాల్లో ఉండాలి. అందుకే కుటుంబాల్లో కూడా ఐక్యత ఉండదు. చూడండి, కుటుంబాల్లో ఐక్యత ఉండదు. కుటుంబాల్లో మరి అన్ని కుటుంబంగా కూర్చొని మాట్లాడుకోరు. కుటుంబాల్లో రహస్యాలు, ఒక కుటుంబంలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరి తెలిసి ఇంకొకరు తెలియదు. ఎందుకు జరుగుతుంది ఇలా? ఐక్యత లేదు కుటుంబంలో. ఏక మనసు లేదు, ఏకాపాయం లేదు, యేసుక్రీస్తు మనసు లేదు. నిన్ను హెచ్చించుకుంటున్నావు కాబట్టి ఇలా జరుగుతుంది. నిన్ను తగ్గిస్తాడు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు కలిగిన మనసు మనమంతా కూడా కలిగి ఉండాలి. మనమంతా క్రీస్తు శరీరానికి అవయవములై ఉన్నాం. యేసుక్రీస్తు శరీరం మనమంతా అవయవములై ఉన్నప్పుడు ఆయన మనసు ఏంటండి? తగ్గింపు. ఎంత తగ్గింపు అంటే ఎదుటి వారికి మేలు చేయడానికి ఎంతకైనా తగ్గించుకున్నాడు. మనము కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. తోటి వారికి మేలు చేయడానికి, సాయం చేయడానికి ఎంతైనా తగ్గాలి తప్ప. తగ్గడం అంటే
దేవుని మాట వినడమే తగ్గడం, దేవుడు ఏమి చెప్పితే అది చేయడమే మనం తగ్గించుకోవడం. దేవుని బిడ్డల, దేవుడు మనం ఏం చేయమన్నాడు, ఎలా ఉండమన్నాడు అలా ఉండడమే మనని మనము తగ్గించుకోవడం. ఇప్పుడు చివరిగా మొదట చదువుకున్న వాక్యం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఇప్పుడు అర్థమైందా? ఏ మనసు? యేసుక్రీస్తుకి ఎలాంటి మనసు ఉందో అర్థమైందా? అదే మనసు నీలో నాలో మనందరిలో ఉండాలి. మన సంఘాన్ని ఒక లోకములో కొంతమందికి మాదిరిగా ఉండాలి, మన కుటుంబం మాదిరిగా ఉండాలి. అలాంటి మనసు మనమంతా కలిగి ఉండాలి. అర్థమైంది కదా దేవుని బిడ్డ? అని ఎంత గొప్ప మనసు కలిగిన వాడో, ఎంత తగ్గింపు కలిగిన వాడో, ఆ తగ్గింపు క్రైస్తవులు సంఘములో చూడాలనుకుంటున్నాడు. ఆ సంఘము ఆయనది, ఆయన కొనుక్కున్నాడు. ఆ సంఘములో మనమంతా సభ్యులుగా ఉన్నప్పుడు, ఆ సంఘానికి నేను సేవకునిగా, మన సంఘ కాపరిగా ఉన్నప్పుడు, నేను ఒక రైతులాగా పనిచేస్తూ మీ అందరి ఇప్పుడు సేవకుడు అనేవాడు సంఘ కాపరి సోమరిపోతాడు అనుకోండి, ధనాపేక్ష కలిగి ఉన్నాడు అనుకోండి, తనని తాను మరి ఏమీ హెచ్చించుకునేవాడుగా ఉన్నాడనుకోండి, తన మెప్పులు కోనేవాడుగా ఉన్నాడనుకోండి, అలాంటి సేవకుడు ఆ సంఘానికి ఉంటే దేవుడు అనుకున్నట్టుగా సంఘం ఉండదు. దేవుడు అలా కోరుకోవడం లేదు. సంఘమంతా కూడా ఏకాభిప్రాయం కలిగి, ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి, అన్ని విషయంలో ఒకే మనసు కలిగి సంఘమంతా వెళ్ళాలని యేసు ప్రభు కోరుతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప ప్రభువు అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి మనం ఎంతటి వాళ్ళమండి? అంతటి వాడే తగ్గించుకుంటే మనం ఏ పాటి వాళ్ళమండి? ఎన్నిక లేని వారం మనమంతా. ఎన్నిక లేని మనల్ని ఈరోజు ఇంత గొప్ప మాటలకి వారసులుగా చేశారంటే ఆయన గొప్పతనము, ఆయన త్యాగము. చివరికి ఒక మంచి మాట, ఆయన మహిమ ఎంత గొప్పగా ఉన్నదో మరి 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. పరలోకంలో ఆయన ఎంత మహిమ కలిగి ఉన్నాడో అక్కడ ఆయన భూమి మీద ఉన్నప్పుడు తనతో మాట్లాడుతూ చెప్తున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే లోకం పుట్టక ముందు తన దగ్గర యేసుకు ఎలాంటి మహిమ ఉంది? చావు లేదు. ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా దేవుడుగా ఉన్నాడు. అంత గొప్పవాడు భూమి మీదకి దిగొచ్చారంటే, ఆయన అంతగా దిగితే మనం దిగొద్దా? మనం తగ్గించుకోవద్దా? దేవుని బిడ్డలా మనము కూడా తగ్గించుకోవాలి. మనందరము సంఘమంతా, కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ మనమంతా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు దినాన మందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. ఏ పాటి వారమునైనా, ఎన్నిక లేని వారమునైనా యేసుక్రీస్తు లాంటి గొప్ప మా ప్రభు, పరలోకములో ఆత్మగా దేవుడిగా ఉన్న మా ప్రభు భూమికి తగ్గించుకుని వచ్చారంటే అది మా కోసమే. మమ్మల్ని కూడా పరలోకం తీసుకువెళ్ళడానికి అని మాతో మాట్లాడవునైనా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకున్న గొప్ప మనసును బట్టి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు వారుకున్న గొప్ప మనసును బట్టి, ఆ ప్రభువారి తగ్గింపును బట్టి, ప్రభువారి త్యాగాన్ని బట్టి మీకు మా ప్రభుకు పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంత గొప్ప ప్రణాళిక తండ్రి, ఎంత గొప్ప ప్రేమనైనా, ఎంత గొప్ప తగ్గింపునైనా. అవును తండ్రి, మేము కూడా సంఘముగా సేవలో ఉంటున్న మేము, పరిచయం చేస్తున్న మేము, సంఘముగా ఉంటున్న మేము, సంఘములో మా కుటుంబాల్లో మేము కూడా ఐక్యత కలిగి, ఏకాభిప్రాయం కలిగి, మా ప్రభులాంటి మనసు కలిగి ఉండే శక్తిని మా అందరికి ప్రసాదించండి తండ్రి.
ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. May God bless you all.